కర్నూలు నగరంలో కబ్జాలకు గురైన పార్కులను ఇప్పటికే కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు గుర్తించడం జరిగింది. గణేష్ నగర్లో ఉన్న పార్కులను ప్రభుత్వ పార్కులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా పార్కులో ఇదంతా కూడా ప్రభుత్వ పార్క్ అనే బోర్డులు కూడా పాతారు. గతం నుండి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్న పాతినటువంటి బోర్డు ఏదైతే ఉందో వాటిని అన్నింటిని కూడా తొలగించినారని చెప్తూ ఉన్నారు. మీరు మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు, ఏమన్నారు సార్? సార్, నా పేరు నాగరాజు. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా కాలనీలో 7.5 ఎకరాలు పార్కు కోసం వదిలినటువంటి ప్రదేశాలన్నీ కూడా అన్యాక్రాంతమైనాయని చెప్పేసి మనం గత 5-6 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాం. ఆ సందర్భంగా మొన్నటి రోజు మెమోరాండం ఇవ్వగా మరి మున్సిపల్ అధికారులు ఎట్టికేలకు స్పందించి నిన్నటి రోజు అంటే 18వ తారీఖున ఉదయం 11:30 అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పాటించడం జరిగింది. అందుకని మున్సిపల్ సిబ్బందికి మరి కమిషనర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ సంతోషము ఎంతో కాలం నిలబడలేదు. మరి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆక్రమణదారులు మరి ఆ బోర్డులను హెచ్చరిక బోర్డులను తీసేసి మరి దారుణంగా పనిచేశారు. తీసివేయడం అనేది దారుణం. కాబట్టి మరి అధికారులు బోర్డులు పాతినప్పటికీ కూడా అక్కడ ఆక్రమణదారులు ఆ బోర్డులు తొలగించడంలో ఉద్దేశం కూడా అర్థం కావటం లేదు. మరి వారు ఎంత వారికి ఎవరు అండ ఉండారో వెనక అనేది కూడా మనం తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులకు మరొకసారి ఈరోజు నిన్న జరిగినటువంటి బోర్డుల తొలగింపు విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన స్పందిస్తూ మరి చట్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిటీ ప్లానర్ గారికి కూడా ఫోన్ చేసి అడిగితే ఆయన బయట ఉన్నారు, వచ్చి మాట్లాడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ అధికారులు వారు ఎట్టికేలకు స్పందించినారు కాబట్టి మరి దీన్ని కంటిన్యూగా చేస్తూ ఎవరైతే బోర్డులు తొలగించినారో వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే రేపు మే 1, 2, 3 తేదీల్లో మరొకసారి ఆలోచించి మా కాలనీ నివాసులంతా కూడా ఆమరణ నిరాదీక్ష కానీ లేదంటే శాశ్వతంగా ఇక్కడ టెంట్ వేయడం కానీ అనేటువంటిది జరుగుతుందని కూడా చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. మరి దీనిపైన ఆయన స్పందన ఎలా ఉంటుందో మనం వేసి చూడాల్సి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, బిగ్ టీవీలో కూడా వరుసగా కథనాలు ప్రచురించాము, అధికారులు స్పందించారు. ప్రజెంట్ నిన్న పాతిన బోర్డులను ఎవరైతే బోర్డులను తొలగించారో వారిని అధికారులు ఏదన్నా ఐడెంటిఫై చేశారా? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నారు? వైస్ ప్రెసిడెంట్గా 4th క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఉన్నాను ప్రెసిడెంట్గా. నిజంగా మీడియా వాళ్ళు మాకు దీన్ని ఎక్కువ ఇన్స్పైర్ చేస్తున్నారు. దీనివల్ల మేము కూడా ముందుకు సాగగలుగుతున్నాము. నిన్న అధికారులు వచ్చి సచివాలయం సిబ్బంది ఎంతో కష్టపడి ట్రాక్టర్లు తీసుకొచ్చి బోర్డ్స్ అన్నీ కష్టపడి పాతిచ్చి వాళ్ళు స్వతహాగా పనిచేసి బోర్డులు పెట్టొచ్చినారు. మేము ఇది శుభపరిణామం అని మా ఈ కాలనీ వాసులు కూడా తెలియజేసుకున్నాము. ఆ శుభపరిణామము ఒక 4 గంటల్లోపే దాన్ని అశుభ పరిణామం చేసేసారు. అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడ ఉన్న కబ్జాదారులు అందరూ వచ్చి తీసివేయడం జరిగింది. అంటే దీనికి పరిష్కారం ఏమంటే వాళ్ళకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అధికారులు కల్పిస్తున్నారు కాబట్టే వాళ్ళు పోలేకుంటున్నారేమో అనేది మాకు ఒక అనుమానంగా ఉంది అనమాట. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేమైతే పనులు కట్టకుండా కుళాయి తీసేస్తాము, రోడ్లు వేయము, కాలువలు దోవమంటున్నారు. ఈ మంత్లో మా కలెక్షన్ 59 లక్షల రూపాయలు దగ్గర వసూలు చేయడం జరిగింది. మళ్ళీ 59 లక్షలు తీసుకొని వాటర్ సరిగా మేము తీసుకోలేకపోతున్నాము. అక్కడ మళ్ళా కట్టని వాళ్ళకేమో భయపడిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరము. మాకు కావాల్సింది ఒకటి, అక్కడ బోర్డు పాతిన వాళ్ళ పేరు మీద చట్టపరంగా శిక్ష అనుభవిస్తూ వాళ్ళకి తెలియజేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డులు పాతిన రోజు ఒక 10 రోజులు అక్కడ పోలీస్ గస్తీ వేయాల్సిందే కంపల్సరీ. ఇది దాదాపుగా 3వ 4వ జరుగుతుంది. మళ్ళీ దీని మీద ఎందుకు సివియర్ యాక్షన్ తీసుకోవట్లేదో సిబ్బందికే తెలియాలి, అది అధికారులకు. కాబట్టి దీని మీద మన కమిషనర్ గారు మంచి స్పందన ఇస్తున్నారు. మేము కూడా వారికి సపోర్ట్ చేస్తామన్నాము. వీలైతే మేము ఈ 30 లోపల ఒక దీక్ష కానీ పోరాటం కానీ చేయడానికి మేము అంతా కాలనీ వాసం సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరొకసారి మేము మున్సిపల్ కమిషనర్ గారికి కోరుకోవడం ఏమంటే దీని మీద సివియర్ యాక్షన్ తీసుకొని మాకు కావాల్సిన పార్కు స్థలాలను ఇస్తూ అక్కడ ఉన్న ఆహ్లాదకరమైన స్థలాన్ని మాకు ఇస్తూ ఒక మంచి నీళ్ళ ట్యాంకు, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్, ప్రాథమిక హాస్పిటల్స్, ఇటువంటివన్నీ. ఎందుకంటే పెద్ద కలెక్షన్ మా కర్నూలు టౌన్ నుండి ఎక్కువ కలెక్షన్, పెద్ద కలెక్షన్ అంటే మా 4th క్లాస్ ఎంప్లాయర్స్ కాండే పోతుందన్నమాట.
కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి కమిషనర్ గారు ఆ పార్కు విషయంలో కొంచెం సివియర్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. కర్నూలు నగరంలో ఉండే 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ ఏదైతే ఉందో ఇప్పటికే 150 కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఆ కబ్జాకు గురైనటువంటి స్థలాన్ని ఇప్పటికే బిగ్ టీవీ వరుస కథనాలకు స్పందించిన అధికారులు ఎట్టకేలకు అక్కడ పార్కు స్థలం ఏదైతే ఉందో అక్కడ పార్కు స్థలంలో బోర్డులను పాతిపెట్టారు. ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వారు ఆ బోర్డులను కూడా తొలగించినటువంటి పరిస్థితి. తక్షణమే వారి మీద కేసు నమోదు చేసుకొని చర్యలు చేపట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే మున్సిపల్ సంబంధించిన అధికారులకు కూడా కలవడం జరిగింది. అధికారులు కూడా ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తామంటూ తెలిపిన పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమకు న్యాయం జరగకపోతే మరోసారి ఉద్యమానికి పూనుకుంటామంటే తెలుపుతున్నటువంటి పరిస్థితి. వీడియో రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, మున్సిపల్ ఆఫీస్. For more videos like this, subscribe Big TV channel.